చేసిన పాయింట్ మీదే ఎన్నికల్లో ఏ రకంగా అయినా సరే బెనిఫిట్ పొందడం కోసం ఫైట్ బిట్వీన్ డెఫినెట్ గా పార్లమెంట్ ఎన్నికలు అంటే అది మోదీ గారు ఉండాలా వద్దా అనేటువంటి ఎన్నిక ఇది. కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫోకస్ గా ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మనం కూడా పోటీలో ఉన్నామని చెప్పుకోవడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారా సంజయ్ గారు? అంతే తప్పితే సంజయ్ గారు సమాజం కాళేశ్వరం పనులు ప్రారంభమైనాయి. మేము రేసులో ఉన్నామని చెప్పుకోవడానికి ఆరోపణలు మొదలు పెట్టారా తొందరగా ఇంత వేగంగా? మేము రేసులో ఉన్నది గతంలో కూడా గెలిచినాము, కొన్ని పరిస్థితుల్లో ఓడిపోయి ఉంటాం. చెప్పినాను ఎందుకు ఓడిపోయినా. మేము నిజామాబాద్ కానీ కరీంనగర్ పార్లమెంట్ అనేది చాలా స్పష్టంగా చెప్పినా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రేసులో ఉంటుంది. తెలంగాణ గురించి ఖచ్చితంగా మాట్లాడే మా పార్లమెంట్ సభ్యులు గతంలో కూడా మాట్లాడారు. ఇవాళ రఘునందనరావు గారు అందరూ చెప్తున్నాం, మరి 7 మండలాలు కలిపినప్పుడు కావచ్చు, సీలర్ ప్రాజెక్ట్ ఆంధ్రాకి ఇచ్చినప్పుడు కావచ్చు, కొట్లాడింది తెలంగాణ ఎంపీలే కదా. తెలంగాణ గురించి కావాల్సిన నిధుల గురించి అడిగేది తెలంగాణ ఎంపీలు కాదా? మనకి ఎయిమ్స్ కావాలని అడిగింది, ఐఐఎం కావాలని అడిగింది, గిరిజన యూనివర్సిటీ కావాలని అడిగింది తెలంగాణ ఎంపీలు కాదా? వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడిగింది తెలంగాణ పార్లమెంట్ సభ్యులు కాదా? రవీంద్రనాథరావు గారు చెప్పండి, ఇవన్నీ మీకు తెలియదా? ఒక్క నిమిషం చెప్పండి. అడగలేదని చెప్పి అసలు తెలంగాణ గురించి ఏం మాట్లాడినట్టే తెలంగాణ పార్టీ మీద కేశవరావు గారు చెప్పు మురళి గారు ఏం సాధించుకొని ఏం సాధించారు? ఏ సమస్య మీద కొట్లాడారు? పోయి రాహుల్ గాంధీ మీరు ఏం చేసిర్రు అంటున్నా. అవును, గిరిజన యూనివర్సిటీ మేమే ఇచ్చినాము, హార్టికల్చర్ యూనివర్సిటీ మేమే ఇచ్చినాము, ఇచ్చినవి మేమే కదా. ఇచ్చినవి చెప్పకుండా మీరు జాగ్ ఇయ్యలేదు కదా. కోచ్ ఫ్యాక్టరీకి జాగ్ ఇయ్యడానికి 3 ఏళ్ళు ఏకనే జాగ్ ఎప్పుడో ఇచ్చారు, మొన్న మీరు ఇచ్చింది లెటర్ చెప్పినాం కదా క్లియర్ గా. కేంద్ర మంత్రి గారు ఉత్తరం చెప్పారు కదా, మీరు ఎన్ని సంవత్సరాలు కేంద్రం నుంచి లెటర్స్ వస్తే మీరు ఎందుకు స్పందించలేదని చెప్పారు కదా. ఓకే ఓకే బీఆర్ఎస్ బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో మాట్లాడుకుందాం. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాల గురించి మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ఒక కామెంట్ ఈ ప్రభుత్వం మీద, అభయహస్తం కార్యక్రమం ఈరోజు ముగిసింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వచ్చాయి. దానిలో 1,08,00,000 విజ్ఞాపనలో ప్రధానంగా వచ్చినవి, ఒకటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది, రెండవది రేషన్ కార్డులకు సంబంధించిన వ్యవహారం. ఈ ఆన్లైన్ యుగంలో కూడా ప్రజల్ని రోడ్ల మీద నిలబెట్టాలా? ఇంతమందిని ఇన్ని లక్షల మందిని, ఇన్ని కోట్ల మందిని రోడ్ల మీద తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఇది బీఆర్ఎస్ నాయకత్వం అడుగుతున్నటువంటి ప్రశ్న. రామ్మోహన్ గారు, మీరే సమాధానం చెప్పాలి. మురళి గారు, ఎంతో పారదర్శకంగా అప్లికేషన్లు కూడా మేమే ప్రింట్ చేసి, ప్రతి 100 ఇండ్లకు ఒక అధికారిని అపాయింట్ చేసి, ప్రతి 100 అప్లికేషన్లకు 150 అప్లికేషన్లు ఇచ్చి, ఇంటింటికి అప్లికేషన్ ఒక రోజు ముందే వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ జతపరచాల్సిన సర్టిఫికేట్స్ కూడా ఎంక్లోజర్స్ ఓన్లీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఉంటే జతపరచండి, లేకుంటే తెల్లకాయ మీద దాన్ని కూడా దరఖాస్తు చేయండి స్పెషల్ కౌంటర్లో. మిగతా వివరాలు రాస్తే చాలు. మీకు కనుక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంటే దాని సర్వీస్ నెంబర్ వేయండి. మీకు వాళ్ళ రైతు భరోసా పథకం కావాలనుకుంటే మీకు ఉన్నటువంటి మన పాస్బుక్ సంబంధించిన ఖాతా నెంబర్ వేయండి. గ్యాస్ కనెక్షన్ ఉంటే గ్యాస్ కనెక్షన్ డీలర్ వివరాలు రాయండి. అది రాస్తే చాలు, ఎలాంటి ఎంక్లోజర్స్ లేవు. గ్రామ సభ పెట్టి ప్రతి ఒక్క గ్రామం లోపల ఒక సర్పంచ్ అధ్యక్షతన అందరు సర్పంచులు, మండలాధ్యక్షులు చెప్తున్నారు, మా యొక్క 5 ఏళ్ల కాల పరిమితిలో ఇలాంటి కార్యక్రమం మేము చూడలేదు, మేము అప్పుల పాలైపోయినామని చెప్పి ఎక్కడికి పోయినా సరే సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఓడిపోయిన వాళ్ళు అదే చెప్తున్నారు, గతంలో ఉన్న వాళ్ళు అదే చెప్తున్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు అదే చెప్తున్నారు. ఈ విధంగా పేద ప్రజలందరినీ కూడా పీడించి వాళ్ళకు ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి, ఎన్నో మాటలు చెప్పి, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి, ఏమి ఇయ్యని సందర్భం లోపల ధరని అడ్డం పెట్టుకొని అన్నదమ్ముల కొట్లాటలు పెట్టి వాళ్ళ భూములు వాళ్ళకు కానియకుండా చేసి ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తే ఈరోజు గ్రామాల లోపల ఎక్కడికి పోయినా సరే మాకు ఇండ్లు కావాలని చెప్పి, పెన్షన్లు కావాలని చెప్పి, రేషన్ కార్డు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, కాదంటలేదు రామ్మోహన్ గారు. ఎంత పెద్ద ఎత్తున